కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గమన్నారు. డెస్క్ జర్నలిస్టులకు వేరు, రిపోర్టర్లకు వేరు అంటూ 2 కార్డుల విధానం తీసుకురావడం వారి మధ్య చిచ్చు పెట్టడమేనన్నారు. వార్తను ప్రజల వరకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమన్నారు. అలాంటి వారికి అక్రిడేషన్లు ఇవ్వకుండా కేవలం గుర్తింపు కార్డు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం వారిని కించపరచడమేనని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23,000 మందికి అక్రిడేషన్లు ఇచ్చి గౌరవించుకున్నామని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13,000కు కుదించాలని చూడటం అంటే దాదాపు 10,000 మంది జర్నలిస్టులకు అన్యాయం చేయడమేనన్నారు. జర్నలిస్టుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని హరీష్ రావు బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమన్నారు. గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రీమియం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అందుకే కేసీఆర్ జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని హరీష్ రావు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ప్రతినిధులు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు హరీష్ రావు దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23,000 మందికి అక్రిడేషన్ కార్డు లభించేవన్నారు. కానీ నూతన జీవో 252 వల్ల దాదాపు 13,000 మంది జర్నలిస్టులు కార్డు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా డెస్క్, బ్యూరో 2 కార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అన్యాయం చేసే ఈ జీవోపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తానని హరీష్ రావు యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం జీవో 252 సవరణ కోసం టీయూడబ్ల్యూజే చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన భరోసానిచ్చారు.